టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఏంటనుకుంటున్నారా? వేడి వేడి మటన్ బిర్యానీ చూస్తేనే నోరూరుతుంది కదా. ఈ రోజు సండే, మీరు కూడా ప్లాన్ చేసేయండి. ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఈ డిష్ మా పిన్ అయితే ప్రిపేర్ చేశారు, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మటన్ ని ఉప్పు పసుపు వేసి 50 to 60% వరకు కుక్ చేసుకోండి. ఫ్రెష్ కడాయి ఒకటి పెట్టుకొని 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అండ్ మీకు కావాల్సిన స్పైసెస్ కూడా 5 to 6 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు, 3 బిగ్ సైజ్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కుక్ చేసి పెట్టుకున్న మటన్ ను కూడా వేసేస్తున్నాం. మొత్తం మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి 10 పచ్చిమిర్చి అండ్ 4 to 5 టమోటాస్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి, టమోటాలు బాగా మగ్గేంత వరకు. మేము తీసుకున్న రైస్ క్వాంటిటీ అయితే 4 సోళ్ల బియ్యం అండ్ 1.5 kg మటన్. టమోటాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ కొన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోనే 3 to 4 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ పుదీనా ఇంకా కొత్తిమీర కూడా. మటన్ మన ఇష్టం, మనకు నచ్చినంత క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే రైస్ లోకే కాబట్టి. అండ్ 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇంకొక దబరాలో వాటర్ వేసుకొని చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, లవంగాలు, ఉప్పు, కొంచెం నూనె అండ్ కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. మంచిగా వాటర్ ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. 70 to 75% వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన బాస్మతిలో వాటర్ ని సపరేట్ చేసుకొని బాస్మతి రైస్ అండ్ కుక్ చేసుకున్న మటన్ మొత్తం లేయర్స్ లాగా ఫామ్ చేసుకోవాలి. మటన్ ని కుక్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమన్నా మిగిలి ఉంటే లేయర్స్ వేసేటప్పుడు రైస్ లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైనల్ గా నెయ్యి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని దమ్ పెట్టేసుకుందాం. మీకు ఓకే అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వేడి వేడిగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రైతా వేసుకొని టేస్ట్ అయితే చేసేస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. పాసిబుల్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నా అలాగా మీలో ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.